గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆరోగ్య సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో శ్రీ సత్యసాయి సుజల స్రవంతి ట్రస్ట్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు కొనియాడారు. అమృతలూరు మండల పరిధిలోని పేపర్రు గ్రామంలో శ్రీ సత్యసాయి సుజల స్రవంతి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాయి స్వాస్థ్య వెల్నెస్ సెంటర్ ప్రారంభోత్సవానికి మంగళవారం కీర్తిశేషులు కొరటాల శ్రీరామమూర్తి లక్ష్మీ భారతీదేవి నివాసంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన వేమూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి నక్కా ఆనందబాబు సాయి స్వాస్థ్య వెల్నెస్ సెంటర్ను ప్రారంభించారు. సభకు లక్ష్మీపతి అధ్యక్షత వహించారు. ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అనే సిద్ధాంతం పునీతమైన మహానాయుడు సత్యసాయి బాబా అన్నారు. విద్య, వైద్యం, తాగునీరు సౌకర్యాలు అనేక చోట్ల ఈ ట్రస్ట్ ద్వారా ప్రజలకు పూర్తిగా అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో సాయిబాబా ట్రస్ట్ పనిచేస్తుందని చెప్పారు. చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషికి ట్రస్టులు, సేవా సంస్థలు తోడ్పాటు అందిస్తే రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళతారని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన విద్యా సేవలు అందించేందుకు ఈ కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కార్పొరేట్ వైద్యానికి దీటుగా ఈ వెల్నెస్ సెంటర్ పనిచేస్తుందని, పేపర్లు, బోడపాడు గ్రామాలతో పాటు మండల గ్రామాల్లోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కీర్తిశేషులు కొరటాల శ్రీరామమూర్తి లక్ష్మీ భారతీదేవి స్ఫూర్తితో వారి కుమారులు కొరటాల గోపీనాథ్, జ్ఞానేందర్, ఈశ్వర్ చంద్, లీలా సత్య సాయిలు పేద ప్రజల సేవలకు పూనుకోవడం అభినందనీయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో టొబాకో బోర్డు మాజీ చైర్మన్ ఎడ్లపాటి రఘునాథ బాబు, స్వరూపరాణి, మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్, బి వేణుగోపాల్, నరసరాజు, ఎం కరుణరాజు మాట్లాడారు. కార్యక్రమంలో పల్లెంపాటి బాలాజీ, దుల్లిపాళ్ల ఆంజనేయ చౌదరి, వేమూరు నియోజకవర్గంలోని కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు. మళ్ళీ టోటల్ ఉచితం, మందులే కాదు అన్నీ ఉచితం. అటువంటి అంత పరిశుభ్రమైన వాతావరణమే కాకుండా, పరిసరాలే కాకుండా ప్రతి విషయంలో కూడా అంత జాగ్రత్త తీసుకుని అక్కడ వాళ్ళు వైద్యం చేస్తున్నారు. అంటే ఇదంతా ఆ సేవాభావం వల్ల సాధ్యమైంది. మరి దాని కింద ఇక్కడ మన కొరటాల ఫ్యామిలీ మొత్తం, మన గోపి అయినా, జ్ఞానేంద్ర, బుజ్జి, సాయి అంతా కూడా మేము మొత్తం పాటు తెలుసుకుని వాటికి తగిన మందులు వాడితే తర్వాత జబ్బులు చాలా వరకు నయం అవుతాయి. ఇటువంటి చాలా మంచి పేపర్లు, బోడపాడు ప్రత్యేకంగా ఈ రెండు గ్రామాల ప్రజలకి వైద్య సేవలు అందించడానికి ముందుకు వచ్చినటువంటి కొరటాల కుటుంబం, గోపీనాథ్ గారు కానివ్వండి, అదేవిధంగా మా సాయి గారు, జ్ఞానేంద్ర గారు, ఈశ్వర్ చంద్ గారు, వారి కుటుంబ సభ్యులు అందరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఒక మంచి కార్యక్రమం. రాజకీయ నాయకులుగా రాజకీయ పార్టీ కార్యక్రమాలు కానీ ప్రభుత్వ కార్యక్రమాలకి అనేకం వెళ్తూ ఉంటాం. కానీ ఈ బాబా సత్యసాయి బాబా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక గొప్ప కార్యక్రమం, ఆ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే సత్యసాయి బాబా పెద్దలు చెప్పారు, ఒకటే ఒకటి, నేను కూడా నమ్మాను. సాయిబాబా గారి పుట్టబర్తి నేను వెళ్ళాను. మానవ సేవే మాధవ సేవ ప్రధానంగా ఆయన పెట్టుకున్నటువంటి అంశం. వారు దాన్ని దృష్టిలో పెట్టుకుని జీవితకాలం మానవ సేవలోనే పునీతమైనటువంటి మహనీయుడు సత్యసాయి బాబా. ఆ సత్యసాయి బాబా ట్రస్ట్ పేరు మీద అనేక రకాల సేవలు అనంతపురం జిల్లా పుట్టబర్తి అక్కడ చూసాం. వైద్య సేవలు కానీ, ఎడ్యుకేషన్, విద్యాలయాలు, యూనివర్సిటీ, అదేవిధంగా హాస్పిటల్, అదేవిధంగా ముఖ్యంగా అనంతపురం జిల్లాకి వాటర్ స్కీమ్, కరువు పీడిత జిల్లాగా ఉండేటటువంటి గతంలో అనంతపురం జిల్లాకి వాటర్ స్కీమ్ తీసుకురావడం కానీ 100,000 కోట్ల రూపాయల సేవా కార్యక్రమాలకి వెచ్చించినటువంటి ట్రస్ట్ సాయిబాబా గారు.